ఎన్నికల నేపథ్యంలో బీజేపీ అధిష్టానం తెలంగాణపై ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా ప్రధాని మోదీ తెలంగాణలో పర్యటిస్తున్నారు. ఇవాళ నాగర్ కర్నూలులో బీజేపీ నేతలు ఏర్పాటు చేసిన విజయ సంకల్ప సభలో ఆయన ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఈ సభకు సుమారు 1,00,000 మందిని సమీకరణ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఉదయం 11 గంటలకు హైదరాబాద్ నుంచి ప్రధాని ప్రత్యేక హెలికాప్టర్లో నాగర్ కర్నూలుకు చేరుకుంటారు. ఈ సభా వేదికగానే నల్గొండ, నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్ జిల్లాలకు చెందిన ఎంపీ అభ్యర్థులను ప్రజలకు పరిచయం చేయనున్నారు. ఇక ప్రధాని రాకతో అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ అధిష్టానం తెలంగాణపై ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా ప్రధాని మోదీ తెలంగాణలో పర్యటిస్తున్నారు. ఇవాళ నాగర్ కర్నూలులో బీజేపీ నేతలు ఏర్పాటు చేసిన విజయ సంకల్ప సభలో ఆయన ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఈ సభకు సుమారు 1,00,000 మందిని సమీకరణ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఉదయం 11 గంటలకు హైదరాబాద్ నుంచి ప్రధాని ప్రత్యేక హెలికాప్టర్లో నాగర్ కర్నూలుకు చేరుకుంటారు. ఈ సభా వేదికగానే నల్లగొండ, నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్ జిల్లాలకు చెందిన ఎంపీ అభ్యర్థులను ప్రజలకు పరిచయం చేయనున్నారు. ఇక ప్రధాని రాకతో అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇక ఈరోజు నాగర్ కర్నూలులో ప్రధాని పర్యటన సభకు సంబంధించిన పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి హరిశంకర్ సిద్ధంగా ఉన్నారు. హరిశంకర్, నాగర్ కర్నూలులో సభ ఏర్పాటు చేయబోతున్నారు, ఎంపీ అభ్యర్థులను కూడా ప్రకటిస్తారని చెప్తున్నారు. ప్రస్తుతం అక్కడ ఏర్పాట్లు అవన్నీ ఎలా ఉన్నాయి? చందు, నాగర్ కర్నూలు పార్లమెంట్ సెగ్మెంట్ లో ఈ రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటన కొనసాగుతుంది. దీనికి సంబంధించి గత 4-5 రోజుల నుంచి కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు అయితే చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ప్రధానంగా ఈ రోజు ఉదయం 11 గంటల సమయంలో ప్రత్యేక హెలికాప్టర్ లో నాగర్ కర్నూలు జిల్లా కేంద్రానికి చేరుకుంటారు ప్రధానమంత్రి. ఇక్కడ దాదాపు 45 నిమిషాలు ఆయన జరిగే సభలో పాల్గొనబోతున్నారు. అయితే ఈ సభకు సంబంధించి ఇప్పటికే విజయ సంకల్ప సభ పేరుతో కూడా నాగర్ కర్నూలులో కొల్లాపూర్ చౌరస్తా వద్ద కూడా దాదాపు 15 ఎకరాల్లో సభా స్థలాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సుమారు ఇటు నాగర్ కర్నూలు మరియు మహబూబ్ నగర్, ఏదైతే నల్గొండ, ఈ 3 పార్లమెంట్ సెగ్మెంట్ సంబంధించి ఇప్పటికే కృష్ణమ్మ క్లస్టర్ గా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కృష్ణమ్మ క్లస్టర్ సంబంధించి విజయ సంకల్ప సభలో ఈరోజు ప్రధానమంత్రి మాట్లాడబోతున్నారు. దీనికి సంబంధించి దాదాపు 1,00,000 నుంచి 1,50,000 మంది కార్యకర్తలు కావచ్చు, ప్రజలందరూ కూడా హాజరయ్యేందుకు గత వారం 10 రోజుల నుంచి కూడా ఏదైతే ఎంపీ అభ్యర్థులు ఉన్నారో ఇటు నాగర్ కర్నూలు పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి పోతుగంటి భరత్, అదేవిధంగా మహబూబ్నగర్ పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి ఏదైతే డీకి అరుణ పెద్ద ఎత్తున కూడా ప్రజలను తరలించేందుకు ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. ఇప్పటికే ఉమ్మడి పాలమూరు జిల్లాతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికల శంకారావం పూరించిన నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీలన్నీ కూడా ఎప్పటికప్పుడు సభలు, సమావేశాలు, బహిరంగ సభలు ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలోనే బీజేపీ పార్టీ కూడా అదే స్థాయిలో సభను ఏర్పాటు జరిగింది. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున ఏర్పాట్లు అయితే కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. దాదాపు 45 నిమిషాల పాటు ఏదైతే నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బహిరంగ సభలో మాట్లాడబోతున్నారు. ప్రజలను ఉద్దేశించి ఆయన ఎటువంటి అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్తారు, పాలమూరు జిల్లాతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలకు ఎటువంటి సందేశాన్ని ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ వాతావరణం కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా ఇప్పటికీ ఏదైతే ఉమ్మడి పాలమూరు జిల్లాలో మామిడి క్లస్టర్ కు మొదలైనటువంటి మంజూరైనటువంటి పనులు ఆయన చూసే అవకాశాలు కనిపిస్తుంది. అదేవిధంగా జడ్చర్ల వయా కొల్లాపూర్, నంద్యాల వరకు రైల్వే పనులను కూడా ఇప్పటికే ప్రజలందరూ ఎదురు చూస్తున్న నేపథ్యంలో దానికి తగ్గట్టుగానే వాళ్ళంతా ప్రసంగించబోతున్నారా, లేదంటే ప్రతిపక్ష రాజకీయ పార్టీ అయినటువంటి కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్ పైన ఎటువంటి అస్త్రాలు విధించబోతున్నది ఉత్కంఠ వాతావరణం కొనసాగుతుంది. అయితే పాలమూరు జిల్లాలో టికెట్లు ఆశించినటువంటి ఏదైతే మహబూబ్నగర్ పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి ఇప్పటికే మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి బీజేపీ పార్టీ టికెట్ ఆశించిన నేపథ్యంలో మరోసారి టీకే అరుణ కన్ఫర్మ్ కావడంతో ఆయన పార్టీ మారినటువంటి సిచ్యువేషన్ కొనసాగుతుంది. అదేవిధంగా నాగర్ కర్నూలు పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి పోతుగంటి భరత్ టికెట్ కన్ఫర్మ్ అవడంతో అక్కడ బంగారు స్మృతి బీజేపీ పార్టీ టికెట్ ఎక్స్పెక్ట్ చేశారు. ఆమె కూడా పార్టీ మారే అవకాశాలు ఉన్న నేపథ్యంలో వారిద్దరు కూడా ఈ యొక్క మాజీ ఏదైతే ప్రధానమంత్రి సభకు హాజరవుతారా, హాజరు కారా అనేది ఒక ఉత్కంఠమైన వాతావరణం కొనసాగుతుంది. మొత్తంగా
ప్రధానమంత్రి సభకు దాదాపు అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు. ప్రధానమంత్రి రాక కోసం ఇటు ఉమ్మడి పాలమూరు జిల్లాతో పాటు ఏదైతే కృష్ణమ్మ క్లస్టర్ సంబంధించినటువంటి ప్రజలు కార్యకర్తలు బీజేపీ నేత అంతా కూడా ఎదురు చూస్తున్న సిచ్యువేషన్ ఉంది. చూడాలి ప్రధానమంత్రి సభ ఏ విధంగా కొనసాగుతుంది, ఆయన ప్రజల నుంచి ఎటువంటి ఆ అంశాలను మాట్లాడబోతున్నారు, ప్రతిపక్ష రాజకీయ పార్టీలపై ఎటువంటి అస్త్రాలను విధించబోతున్నారని చెప్పి ఉత్కంఠ వాదన కొనసాగుతుంది. ఈ రోజు మధ్యాహ్నం ఎన్నికల కమిషన్ ప్రెస్ మీట్ ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో అంతలోపే సభను పూర్తి చేసే అవకాశాలు కనిపిస్తుంది. ఇక్కడ నుంచి కూడా ఆయన నేరుగా ప్రత్యేక హెలికాప్టర్ లో తిరిగి ఢిల్లీ వెళ్ళనున్నారు. ఇక్కడికే ఏదైతే ఇప్పటికే పార్టీ మారే అవకాశాలు ఉన్నటువంటి ఏదైతే బీజేపీ సీనియర్ నేతలు ఉన్న టికెట్ ఆశించిన వారితో మాట్లాడే ప్రయత్నం అయితే కొనసాగుతుందని చెప్పి ఇప్పటికే బీజేపీ పార్టీలు ఒకవైపు చెప్తున్న నేపథ్యంలోనే మధ్యాహ్నం జరగబోయే సభ మాత్రం క్లియర్ గా చెప్తున్నారు. ఖచ్చితంగా ఈ 2 పార్లమెంట్ సెగ్మెంట్ తో పాటు నల్గొండ పార్లమెంట్ సెగ్మెంట్ లో కూడా ఖచ్చితంగా బీజేపీ జెండా ఎగరవేయాలని చెప్పి ఇప్పటికే బీజేపీ కార్యకర్తలకు కావచ్చు, బీజేపీ నేతలకు దిశానిర్దేశకాలు చేసినట్లు కూడా తెలుస్తుంది. చూడాలి మరి సభ ఉత్కంఠ వాతావరణం ఏ విధంగా కొనసాగుతుంది, ప్రజల నుంచి ఆయన ఏ విధంగా మాట్లాడాలో తెలియాల్సిన అవసరం అయితే ఉంది. ఓకే హరిశంకర్, థ్యాంక్ యూ.